ఈ పరిణామ క్రమంలో బీజేపీ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు ఇక్కడ ఏపీలో? ఏపీలో నేను బీజేపీ మనిషిని కాదు, కాకపోయినా మేడం గారు ఉన్నారు కాబట్టి అన్ని పార్టీలు ఏ పార్టీ అయినా కూడా వాళ్ళు పార్టీ అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. ఆ నేపథ్యంలో బీజేపీ పనిచేస్తూ ఉంది. ఈ రాబోయేటటువంటి 2 సంవత్సరాల తర్వాత ఒక చిత్రం మనకు కనపడుతుంది. ఆ చిత్రానికి వాళ్ళు చేస్తున్నటువంటి కృషి సఫలీకృతం అవుతుంది అనేటటువంటి అభిప్రాయం నాకున్నది. అది ఎలా అవుతుంది ఏంటి అనేటటువంటి సినిమా కొనసాగుతుందా? వాళ్ళకి ఏంటంటే ఒక దృఢమైనటువంటి సంకల్పంతో వెళ్తున్నారు దేశంలో. ఆ దృఢమైన సంకల్పం అంటే దీంట్లో చెప్పాల్సిందంటే ఇక ఒక్కోసారి నేను బీజేపీ అయినా కూడా అరిస్టోక్రాటిక్గా అంతా ఉంది అని అంటే సాధ్యం కాదు. ఎన్టీ రామారావు గారినే చూసాం మనం. మంచి ఉద్దేశాలతో వచ్చి ఆ ప్రజాస్వామ్యాన్ని గౌరవించుకుంటూ ఉద్దేశం మంచిది ఉండి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి శక్తితోటి ముందుకు వెళితే డెఫినెట్గా వాళ్ళకి సఫలీకృతం అవుతారు అనేటటువంటిది ఒక విశ్వాసం ఉంది. ఓకే, అది ఒక ఎన్టీ రామారావు గారు వచ్చి ఒక ప్రయత్నం జనరల్గా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు ఏమన్నా స్పెసిఫిక్గా తెలుగుదేశాన్ని దెబ్బతీసే వాళ్ళు మిత్రపక్షంగానే ఉండాలి లేదా సెకండ్ పార్టీ? వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు రేపు అమిత్ షా ఇక్కడికి వచ్చి కూర్చుంటాను అంటున్నాడు. తెలంగాణ మీద కాన్సన్ట్రేషన్ కానీ ఏపీ మీద ఉన్నట్టుగా లేదు. వాళ్ళ పేపర్లో చూశాను. రేపు జూలైలో అనుకుంటా, జూలై 16, 17 అనుకుంటారు. మళ్ళీ విశాఖపట్నంలో మీటింగ్ అన్నారు. ఓకే, చంద్రబాబు గారిని కాదని బీజేపీ కానీ అమిత్ షా కానీ ముందుకెళ్తారు ఆ రాష్ట్రంలో? నేను చెప్పింది అదే. ఎవరైనా కూడా వాళ్ళ పార్టీని అభివృద్ధి చేసే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు అని. అవకాశం ఉందంటారా దాంట్లో? అవకాశం ఉండటానికి ఇప్పుడు పరిణామాలు ఇవాళ ఉన్న పరిణామాలు రేపు ఉంటాయా, రేపున్న పరిణామాలు ఎల్లుండి ఉంటాయా? మన కళ్ళ ముందే చూసాం మనం. ఓకే, రాజధాని అనేక సంఘటనలు చూసాం. రాజీవ్ గాంధీ చనిపోవడం దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం దగ్గర నుంచి, ఎన్టీ రామారావు గారు పోవడం దగ్గర చూసాము. ఇవాళ ఉన్నటువంటి ఇంత అనుభవం ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతాను. మామూలుగా అంటే చెప్పలేము. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రేపు ఎట్టా అవుద్ది అని అంటే కానీ నా కళ్ళ ముందు జరుగుతాయి.